ఇప్పుడు శ్రీ భాగవత ప్రవచనం డాక్టర్ వైష్ణవాంకరి దాస్ గారిచే. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. సర్వోపనిషదో గావోదోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం. సభ్యులందరికీ నమస్కారం. పెద్దలందరూ, ముఖ్యంగా రమణ గారు, చక్కటి చర్చతో ప్రారంభమైంది మన కార్యక్రమం. మొట్టమొదలు భగవద్గీత మీద ఇది అనుకునేది సాహిత్య కార్యక్రమం అయింది కాబట్టి అనుకోకుండా నేను ఒక గీతం రూపంలో భగవద్గీత అవసరాన్ని చెప్పడం జరిగింది. అది కంప్యూటర్ అవ్వాలి. అందరికి ఇది 4.5 minutes సాంగ్. అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మల్లారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత. దారి తెన్ను లేదని కాపోకండి, చీకటిలో నిరాశతో గడపకండి. దారి తెన్ను లేదని కాపోకండి, గీతా జ్యోతిని పట్టి అడుగులేయండి. బడిబడిగా సాగి మీ గమ్యము చేరండి. గీతా జ్యోతిని పట్టి అడుగులేయండి. బడిబడిగా సాగి మీ గమ్యము చేరండి. ఓ సోదర సోదరి మల్లారా, ఇది చెప్పడానికే గీత వచ్చింది. కొండంత ఆత్మశక్తి నీ చెంది ఉంది. ఇది చెప్పడానికే గీత వచ్చింది. ఓ సోదర సోదరి మల్లారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత. ఎదురీతల ప్రయాసతో అలసిపోవద్దు, నిరుత్సాహ మాటలతో నీరు కారవద్దు. ఎదురీతల ప్రయాసతో అలసిపోవద్దు, నిరుత్సాహ మాటలతో నీరు కారవద్దు. గీతామృత వాక్కులతో ధైర్యం పొందండి. గీత ఉన్న చోట జయము తథ్యము నమ్మండి. గీతామృత వాక్కులతో ధైర్యం పొందండి. గీత ఉన్న చోట జయము తథ్యము నమ్మండి. ఓ సోదర సోదరి మల్లారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత. నొసటి రాక తప్పదని మాటలు వద్దు, గీతా జ్ఞానము ముందు ఆ మాటలు రద్దు. నొసటి రాక తప్పదని మాటలు వద్దు, గీతా జ్ఞానము ముందు ఆ మాటలు రద్దు. క్రొత్త ఆశ క్రొత్త స్ఫూర్తి కలిగించును గీత. గీతా సందేశముతో తీర్చిదిద్దు భవిత. క్రొత్త ఆశ క్రొత్త స్ఫూర్తి కలిగించును గీత. గీతా సందేశముతో తీర్చిదిద్దు భవిత. ఓ సోదర సోదరి మల్లారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత. మించిపోలేదు ఇప్పటికైనా, కోరిన సుఖములు కలుగును ఎప్పటికైనా. వేళ మించిపోలేదు ఇప్పటికైనా, కోరిన సుఖములు కలుగును ఎప్పటికైనా. గీతను నేర్వంగా రండి రండి రండి, జీవితాల విజయ గీతి ప్రీతిగా పాడండి. గీతను నేర్వంగా రండి రండి రండి, జీవితాల విజయ గీతి ప్రీతిగా పాడండి. ఓ సోదర సోదరి మల్లారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ
మార్చేది భగవద్గీత, నొసటి గీత మార్చేది భగవద్గీత, నొసటి గీత మార్చేది భగవద్గీత. ఏంటి, మనందరము భగవంతుని సంతానమే కాబట్టి మనందరం సుఖంగా ఉంటామని భగవంతుడు ఆశిస్తాడు. నతద్ భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమః. స్పష్టంగా అంటే తన ధామం ఎక్కడ ఉంది, దాని ప్రభావం ఏమిటి, అక్కడి దూరంగా వచ్చి ఈ విధంగా జీవుడు కష్టాలు అనుభవిస్తున్న విషయాలు. ఇది మనం అనుకోవచ్చు, ఓకే ఇవన్నీ 60లో లేకపోతే అనుకోవచ్చు, లేదు ఎంత భక్తి సంబంధం అనుకోవచ్చు. కానీ అటువంటి భావన తొలగించడం కోసం ఇక్కడే మీ అందరూ కూడా చాలామంది మీలో ఇక్కడ ఇస్కాన్ మందిరాన్ని చూస్తే ఉండవచ్చు. అక్కడ ఒక భక్తి వేదాంత కాలేజ్ ఆఫ్ వేదిక ఎడ్యుకేషన్ అనే ఒకటి, ఇక్కడ వేద విద్యను మేము అందరికి బోధిస్తుంటాం. అక్కడ భగవద్గీతలో ఇప్పుడు నేను చెప్పిన విషయం మీద కూడా పిహెచ్డీ కూడా చేస్తాం. గత శనివారం నాటే దాని పిహెచ్డీ కూడా అవార్డు అయింది. అయితే ఈ పిహెచ్డి ఒక ప్రత్యేకత ఏమిటంటే, మేము గత 100 ఏళ్లలో భగవద్గీతలో చేసిన రీసెర్చ్ మొత్తం లిటరేచర్ రివ్యూ చేశాం. అయితే దీని ఒక స్పెషాలిటీ ఏమిటంటే పిహెచ్డి మన శాస్త్రాన్ని, భగవద్గీత శాస్త్రాన్ని టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ముడిపెట్టడం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అస్తిత్వంలోకి వచ్చి గత 50-60 సంవత్సరాలు కాబట్టి ఈ 50-60 సంవత్సరాల లిటరేచర్ సర్వే చేస్తాం. అదేవిధంగా భగవద్గీతని గత 100 ఏళ్ళుగా ఈ రెండింటి చూడడానికి బాగా తెలిసిందంటే టెక్నాలజీను తర్వాత ఈ శాస్త్రము ముడిపెట్టినటువంటి రీసెర్చ్ ఇంతవరకు ఎక్కడ కాదు. అది ఫస్ట్ టైం చేయడం దాని కోసం దాని టైటిల్ ఏంటంటే సొల్యూషన్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ భగవద్గీత ఫర్ హ్యూమన్ ఛాలెంజెస్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది టాపిక్. దీన్ని రీసెర్చ్ చేయడం ఇది మా స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు ఎదుర్కొంటా అమ్మ. సో ఫస్ట్ పిహెచ్డి అండి. దీన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, మన శాస్త్రము అనేది సమస్త మానవాళికి యొక్క కళ్యాణం కోసము, వారి లాభం కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి ఆనందం కొరకు, వారి సుదీర్ఘ జీవనం కొరకు ఏర్పాటు చేయాలి. తెలుగు వాళ్ళకు అదృష్టవశాత్తు మీకు కనిపిస్తోంది భగవద్గీత, తెలుగులో ఇస్కాన్ భగవద్గీత సర్వత్రా మీకు నడుస్తూనే ఉంటుంది. అయితే దీని అనువాదం చేసింది నేనే, మీ అందరూ నడుస్తూనే ఉన్నాను. కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా లభిస్తున్నటువంటి ఏదైతే తెలుగు పుస్తకం ఉందో ఆ తెలుగు పుస్తకాన్ని అనువదించిన వాడు మనలోనే ఒకడు, ఇక్కడే ఉన్నాడు ఒకడు. కాబట్టి దీని సంపూర్ణ లాభం అంటే అది కూడా సామాన్యంగా ఏదో ఉపన్యాసంలో వెళ్ళిపోయేవాడే కాకుండా కావాలంటే పిహెచ్డి వరకు కూడా తీసుకెళ్ళే వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మన తెలుగు వారి ఒక ఆయన పేరు అయితే సుబ్బారావు గారు అనుకుంటారు. ఆయన బ్యూరోక్రాట్గా పనిచేశారు ఢిల్లీలో. చేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఎవరో అమెరికాలో, కాబట్టి అమెరికాకు వెళ్ళారు. అది సాధారణం. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ వెళ్ళి ఎంఎస్ చేశారు. వెళ్ళిన తర్వాత ఎంఎస్ స్టాటిస్టిక్స్, ఎంఎస్ అయిన తర్వాత పిహెచ్డి చేశారు. తర్వాత అదే యూనివర్సిటీ ప్రొఫెసర్గా వెళ్ళారు. తర్వాత అనేక పిహెచ్డి చేయించారు. చివరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 102 years. ఈ వార్త బయటకు వచ్చేటప్పటిగా 102 సంవత్సరాలు ఆయన ఎందుకు వస్తుంది అంటే వేరే ఆలోచన లేదు, వేరే చింతే లేదు, ఇంద్రియ భోగమే లేదు, అంతా సాధ్యం. అంటే సాధ్యం. మనకు అప్లికేషన్ అంటే ఒక లక్ష్యం అనేది లేనప్పుడు ఇంద్రియాల్లో మనసులో కలుగుతుంది, సంఘర్షణ కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది. కానీ మన దుఃఖాన్ని మనం కోరుకోవట్లేదు, ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఆనందాన్ని ఇవ్వడం కోసమే భగవద్గీత, నొసటి గీత మార్చడం కోసమే భగవద్గీత. అది ఉంది కదా. ఎంత రోగి అయినా కూడా
సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి. ఎందుకంటే ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ బాడీలో ఉండేటువంటి సిస్టమ్ డెఫినెట్గా మారుతుంది. దీనికి ఎందుకంటే సైంటిఫిక్గా ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఎప్పుడైతే మనం యాంగ్జైటీలో ఉంటామో అనేక రోగాలు వస్తాయి. ఇది ఏమి ప్రూవ్ అయింది. మనం ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటామో అది ఏమైనా క్యూర్ అవుతుంది. అది కూడా రీసెర్చ్ కావాలి. అందుకోసమే ఇక్కడ మన భక్తివేదాంత కాలేజీలో కాన్షియస్నెస్ మీద కూడా రీసెర్చ్ ప్రారంభించారు. ఏ విధంగా ఈ ఆత్మస్థితికి కాన్షియస్నెస్కి వెళ్ళినప్పుడు ఈ క్యాన్సర్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ ఏ విధంగా ఆ కణాలు మారుతాయి అనే రీసెర్చ్ కూడా ఇక్కడ ప్రారంభించారు. అనేది భగవద్గీత ప్రారంభించారు. సో ఇటువంటి అద్భుతాలు మనమందరం తెలుగు వాళ్ళలో భాగస్తులుగా ఉండి కూడా తప్పకుండా చేయొచ్చు. ఈ సందేశాన్ని కూడా కోసం ఈ అవకాశాన్ని అంతేకాకుండా మన MTM ద్వారా ప్రతి శుక్రవారం నేను భాగవతం మీద ప్రవచనిస్తుంటాను. కాబట్టి దానిలో కూడా మీరు భాగస్వాములు కావచ్చు. దాంట్లో స్వర్ణ గారు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని లింక్ అవ్వడం మీకు తప్పకుండా వస్తుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8 నుంచి 9 దాకా చక్కగా మనందరం కలిసి భాగవత కథ శ్రవణం చేయొచ్చు, కథా కాలక్షేపం చేయొచ్చు. తర్వాత మానసిక చింతల నుంచి బయటకు రావాల్సిన మానసిక చింత నుంచి బయటకు వచ్చామంటే రోగాలన్నీ ఎక్కడ పోయినట్టే. ఇక మానసిక చింత ఉంది అంటే రోగాలు వచ్చినట్టు. మానసిక చింత లేదు అంటే న్యూట్రల్. ఆనందం వచ్చింది అంటే సంపూర్ణమైనటువంటి భగవద్గీత.